హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. రేపు 27th నవంబర్ కోసం నిఫ్టీ ఎక్కడ బై చేద్దాం, ఎక్కడ సెల్ చేద్దాం అనేది కొద్దిగా తెలుసుకుందామండి. ఇవ్వండి, డే క్యాండిల్ తీశాను. డే క్యాండిల్లోని ఒకటి బార్ క్యాండిల్ అనేది, రెడ్ క్యాండిల్ అనేది ఏర్పడింది. రేపు ఎక్కడ బై చేయొచ్చు అనేది చూద్దాం. 27th నవంబర్. ఓకే అండి, ఒకసారి 13 minutes క్యాండిల్కి చూద్దాం. ఇదే ఒకే రేంజ్ బాండ్లోని ట్రేడ్ అయ్యిందండి. ఇది గ్యాప్ ఓపెనింగ్ వచ్చిన కానించి, అందుకు ఇక్కడ ఏమనేది ఏ ట్రేడ్ కూడా మంది ఎగ్జిక్యూటివ్ అవ్వలేదు. ఓకే అండి, రేపు బై చేయాలంటే అబోవ్ సేమ్ నేను చెప్పుకున్నట్టు 350 360 అబోవ్ బై చేయొచ్చు. టార్గెట్ అనేది 460 520. ఫస్ట్ టార్గెట్ 460, సెకండ్ టార్గెట్ 520. ఓకే అండి, బెల్ ఎక్కడ సెల్ చేయాలంటే ఇవ్వండి, ఈ క్యాండిల్ కానీ 24,100 లేకపోతే 110 బిలో వస్తే సెల్ చేద్దాం. టార్గెట్ అనేది ఇవ్వండి 24,000. ఇవ్వండి ఈ క్యాండిల్. నెక్స్ట్ 23,900. ఇవ్వండి ఈ క్యాండిల్ 900 చేసుకోండి. ఓకే అండి, ఏమాత్రం ఈరోజు గ్యాప్ ఓపెనింగ్ అనేది మనకి నిఫ్టీలో దొరకలేదు, కానీ బ్యాంక్ నిఫ్టీలో అనేది దొరికింది. ఇవ్వండి 360 అబోవ్ వస్తేనే మనం బై చేద్దాం. టార్గెట్ అనేది 360 అబోవ్ బయింగ్. టార్గెట్ అనేది 460 అండ్ 520. ఓకే అండి, ఇవ్వండి ఇది ఇలా రిజిస్ట్రేషన్ తీస్తూనే ఉన్నది. స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూను బై చేద్దాం. ఇవ్వండి స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్. ఇది ఒకసారి ఇక్కడ రిజిస్ట్రేషన్ తీసుకుంది, సేమ్ ఇదే రిజిస్ట్రేషన్, సేమ్ రిజిస్ట్రేషన్. ఇవ్వండి ఇక్కడ కూడా సేమ్ రిజిస్ట్రేషన్. ఓకే అండి, మనం ఏం చెప్పుకున్నామో ఒకసారి టైప్ చేద్దాం. ఇవ్వండి ఏదైనా కూడా 24,360 అబోవ్ బయింగ్. టార్గెట్ 460 520. టైప్ చేద్దాం. ఈరోజు అనేది ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అనేది బాగా ఇది వచ్చింది, దానివల్ల మార్కెట్ అనేది నిలబడింది. నిఫ్టీ బై అబౌవ్ 24,360, ఎస్ఎల్ 24,320, టార్గెట్ 24,460 అండ్ 24,520. ఓకే అండి, ఇది అబోవ్ బయింగ్. బిలో సెల్లింగ్ చూద్దాం. నిఫ్టీ బిలో సెలెక్ట్ ఈ క్యాండిల్ చెప్పుకున్నాం. ఈ క్యాండిల్ 125 కాకుండా 100. ఇంకోటి ఈ క్యాండిల్ 24,100. ఎస్ఎల్ అనేది 24,140. టార్గెట్ 24,000 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ అనేది 23,900. ఓకే అండి, ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే, నాట్ సెబీ రిజిస్టర్డ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.